హలో ఎవరన్, వెల్కమ్ టు మో రివ్యూ. రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 1 కాంతారాకు కూడా డైరెక్టర్ ఆయన్నే, హీరో ఆయన్నే. ఒక హీరోగా యాక్ట్ చేయడమే ఒక సినిమాలో చాలా పెద్ద కష్టం. అటువంటిది డైరెక్షన్ చేసుకుంటా, హీరోగా యాక్ట్ చేసుకుంటా ఆ సినిమాని మొత్తం ఇట్లా తన భుజాల మీద మోసిన రిషబ్ శెట్టి గారికి నిజంగా హ్యాట్సప్ అండి. ఎందుకంటే అంత కష్టం అనేది చాలా మంది అంత రిస్క్ తీసుకోరు. ఆయనకు ఒక మార్కెట్ ఉంది, ఒక ఇమేజ్ ఉందంటే ఖచ్చితంగా హీరోగానే పనిచేస్తారు తప్ప మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి పోరు. బట్ రిషబ్ శెట్టి గారు మాత్రం తనకి ఉన్న గ్రిప్తోని, తన కష్టంతోని ఒకవైపు డైరెక్షన్ చేసుకుంటా, ఒకవైపు హీరోగా అతను యాక్ట్ చేసుకుంటా అసలు ఆ సినిమాని ఎట్లా హ్యాండిల్ చేసినా కూడా అర్థమైతే లేదు. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే రిషబ్ శెట్టి గారి కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలి రిషబ్ శెట్టి గారికి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే మామూలు విషయం కాదు. మనం ఇద్దరు చేసే పని ఒక్కడే చేసిండే. రిషబ్ శెట్టి గారు ఒక్కరే, డైరెక్టర్ ఆయన్నే, హీరో ఆయన్నే. కాబట్టి ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ అయ్యి పైసలు రావాలి, పేరు కూడా రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. మీలో ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.